శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మస్కీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీసమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలియాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. శూర్పణఖ సీతని అర్ధాంగి చేసుకోమనుట. రాముడు ఎవడు? ఎట్టి పరాక్రమము కలవాడు? అతని ఆయుధము ఏమి అని ప్రశ్నింపగా శూర్పణఖ ఇట్లు చెప్పెను. రాముడు పాదచారి అయి 14,000 రాక్షసులను మట్టుపెట్టెను. ఋషులకు అభయమిచ్చి దండకను క్షేమముగా చేసెను. రాముని భార్య సీత ఎక్కడలేని సౌందర్యముతో ప్రకాశించున్నది. ఆమె నీకు తగిన భార్య. నీకు భార్యగా ఆమెను తీసుకురాబోయిన నన్ను లక్ష్మణుడు విరూపనుగా చేసినాడు కనుక రామలక్ష్మణులను జయించి సీతను భార్యగా చేసుకొనుము అని చెప్పెను. రావణుడు మారీసుని సహాయం అర్థించుట. శూర్పణఖ మాటలు విని రావణుడు రథముపై మారీసుని ఆశ్రమమునకు వెళ్ళెను. అచట నీతాహరి అయి జటామండలము ధరించిన మారీసుని చూసెను. మారీసుడు అతనికి సగౌరవముగా ఆతిథ్యమిచ్చి క్షేమమడిగి వెంటనే మరలా వచ్చితివేమని ప్రశ్నించెను. అప్పుడు రావణుడు, మారీసా, జనస్థానంలోని కరదూషణ త్రిశిరసులను 14,000 రాక్షస సైన్యమును రాముడు సంహరించెను. నా సోదరి శూర్పణఖను ముక్కు చెవులు కోసి విరూపనొనర్చెను. అతని భార్యను సీతను అపహరించి తెచ్చెదను. నీవు నాకు సహాయము కావలెను. నీవు మహాశూరుడవు, మహామాయావిశారదుడవు కనుక నీ వద్దకు వచ్చితిని. నీవు బంగారు లేడివై రాముని ఆశ్రమము ముందు సీత ఎదుట సంచరించుము. అప్పుడు ఆమె భర్తను
లక్ష్మణుని ఆ లేడిని తెమ్మని కోరును. వారిద్దరూ లేని సమయమును సీతను అపహరించి తెచ్చెదను. పిమ్మట భార్యా అపహరణముచే కృషించిన రాముని తేలికగా చంపివేసెదను అని పలుకగా మహాత్ముడైన మారీసునికి నోరెండిపోయెను. అతడు భయపడిపోయాను. తడియారిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు రెప్పపాటు లేని నేత్రములతో సచ్చిన వాని వలె దీనుడై రాముని వైపు చూశాను. మరియు రాముని పరాక్రమమును ఎరిగిన అతడు చేతులు జోడించి తనకు రావణునకు మేలు కలిగించు మాటలు ఈ రీతిగా పలికెను. రావణుని నివారించుట. రాజా, ప్రియము మాట్లాడువారు చాలామంది ఉందురు. మేలు కలిగించు ఇష్టమైన మాటను చెప్పువాడు వినువాడును లోకమందు లభింపడు. రాముడు కోపించినచో అన్ని లోకములందునూ రాక్షసులను చంపగలడు. రాముడు రూపుదాల్చిన ధర్మము. అతని రక్షణలోనున్న సీతను అపహరించి నీవు జీవించవు. అతని పరాక్రమము అప్రమేయము. జీవితమును రాజ్యమును చిరకాలము కోరినచో రామునికి ఇష్టము కాని పని చేయకుము. నీవు రామునితో యుద్ధమునకు పూనుకొనకుము అని అనెను. మారీసుని సహాయమునకు రావణుడు ఆజ్ఞాపించుట. రావణుడు మారీసుని మాటలు తిరస్కరించి, నిన్ను గుణదోషములు గూర్చి క్షేమమును గూర్చియు నేను అడుగుట లేదు. నా మాట ప్రకారము చేయదగిన పనిని వినుము. బంగారు లేడి రూపము ధరించి సీతకు ఆసక్తి కలుగజేసి నీవు ఇష్టమొచ్చినట్లు వెళ్ళవచ్చును. నీకు ఇట్లు చేసినచో నీకు అర్ధరాజ్యము ఇచ్చెదను. నీవు ముందు నడువుము, నీ వెంట నేనును వచ్చెదను. యుద్ధము లేకుండానే రాముని వంశించి సీతను పొంది లంకకు వెళ్ళెదను. ఇట్లు చేయనిచో నిన్ను ఇప్పుడే చంపెదను అని పలికెను. రామాశ్రమం ముందు బంగారు లేడి. మారీసుడు గత్యంతరము లేక దీనుడై రావణుని వలన భయముచే నీవు చెప్పినట్లే రామాశ్రమమునకు వెళ్ళేదనని అంగీకరించెను. రావణుడందుకు సంతోషించి తన రథంపై అతనితో రామాశ్రమము సమీపించి, ఇదియే రామాశ్రమము, మనము వచ్చిన పని ప్రారంభించుమనెను. అంతట మారీసుడు లేడి రూపముతో రాముని ఆశ్రమ దూరము వద్ద సంచరించెను. అదే సమయమున సీత పువ్వులు కొయ్యుచు ఆశ్రమం వెలుపల నడయాడుచుండెను. అప్పుడు రత్నమయమైన ఆ మృగమును చూసి సీత ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములు గలదై మిక్కిలి ఆసక్తి కలదయ్యెను. సీత రాముని కోరుట. పువ్వులు కోయుచున్న సీత ఆ లేడిని చూసి భర్తను లక్ష్మణుని పిలిచెను. ఆ మృగమునే తనివి తీరక చూచుచు, ఆర్యపుత్ర, ఈ మృగము నా మనస్సును ఆకర్షించుచున్నది, దీనిని తీసుకుని రమ్మని కోరెను. లక్ష్మణుడు రాక్షసమాయ ఇది అని చెప్పినను వెనక, మనము ఆడుకొనుటకు ఉపయోగపడును కనుక దీనిని తెమ్మని సీత అడుగగా, రాముడు లక్ష్మణుడితో, నీ వలినట్లు రాక్షసమాయే ఇది అయినచో దీన్ని వధించుట తప్పక చేయతగినదే కనుక నీ విచట సీతను రక్షించుచుండుము. నేనీ మృగమును పట్టుకుందును లేదా వధించెదను. నీవు జాగరూకుడవై ఆశ్రమమందు
సీతకు రక్షకుడువుగా ఉండుము. ఒకే బాణముతో ఈ మృగమును చంపి దాని చర్మము తీసుకుని త్వరగా వచ్చేదను. మిక్కిలి బలశాలియగు జటాయువుతో పాటు నీవును సీతను జాగరూకతో రక్షించుచుండుము అని రాముడు పలికెను. శ్రీరాముడు మారీసుని సంపుట. అంతట రాముడు ఖడ్గధనుర్బాణములను ధరించి మృగమును వెంబడించెను. ఆ మృగము కనిపించి కనిపించక రాముని ఆకర్షించెను. రాముడు దూరము వరకు వెంబడించి అలసి కోపించిన వాడై బాణమును ఎక్కుపెట్టి ఆ మృగముపై ప్రయోగించెను. ఆ బాణము దెబ్బకు మృగము గుండె బద్దలై తాటి చెట్టంతా పైకెక్సి నేల కూలెను. రావణుడు సీతను అపహరించుటకు అనుకూలముగా చనిపోవచ్చు హా సీత లక్ష్మణ అని రాముని వలె అరిసెను. మరణించగానే రాక్షసు రూపము కానవచ్చెను. అప్పుడు రాముడు లక్ష్మణుడు చెప్పినట్లు మారీసుడే ఇతడని నిశ్చయించెను. మరియు వీని పిలుపు విని సీతాలక్ష్మణులు బాధపడుదురేమో అని చింతించి మరి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకుని త్వరగా జనస్థానమునకెదురుగా ఆశ్రమమునకు బయలుదేరాను. సీతాప్రారణచే లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళుట. ఆ దీనధ్వని విని సీత తన భర్త మాటలే అని భావించి లక్ష్మణ వెళ్ళి విషయము తెలుసుకొనమని పలికినను లక్ష్మణుడు రాముని శాసనమును అనుసరించి వెళ్ళలేదు. అప్పుడు సీత రాముడు చనిపోవుట నీకిష్టమని తోచుచున్నది, లేనిచో నీవెలా వెళ్ళవు అని పలుకగా దుఃఖించుచున్న సీతను చూసి లక్ష్మణుడు నీ భర్తను ఎవ్వడునూ జయింపలేడు, నీవు ధైర్యంతో ఉండుము. ఈ అరణ్యములో రాముడు దగ్గర లేని సమయమున నిన్ను విడిచి వెళ్ళలేకున్నాను. 3 లోకములు కలిసి ఎదిరించినను రాముడు వారిని అవలేలగా జయించగలడు. ఆ లేడిని చంపి నీ భర్త త్వరగా రాగలడు. ఆ కంఠధ్వని రామునిది కాదు, మహాత్ముడైన రాముడు నిన్ను నా రక్షణలో ఉంచి వెళ్ళెను కనుక నేను నిన్ను విడిచి వెళ్ళలేకున్నాను అని పలికెను. పిమ్మట ఆమె పలికిన పరుషవాసిన వచనములకు చలించి లక్ష్మణుడు నీవు నాకు దేవతవు, స్త్రీల స్వభావం ఇట్లే ఉండును, రాముడున్న చోటకే వెళ్ళెదను, నీకు శుభము కలుగుగాక. ఘోరమైన అపశకునములు కనిపించుచున్నవి, రామునితో కలిసి వచ్చి మరలా నిన్ను దర్శించేదను అని పలికి మాటిమాటికి సీతను చూచు శ్రీరాముని వద్దకు వెళ్ళాను. సన్యాసి వేషముతో రావణుడు వచ్చుట. లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే రావణుడు ఆ అవకాశమును ఉపయోగించుకొని సన్యాసి వేషముతో సీత వద్దకు వచ్చాను. అతనిని చూసి చెట్లు చలించలేదు, గాలి వీచలేదు, గోదావరి మెల్లగా ప్రవహింపసాగాను. దుఃఖముతో బాధపడుచున్నట్టు పర్ణశాలలో కూర్చుని ఉన్న సీతను చూసి రావణుడు మన్మథ పీడితుడై వేదము చదువుచు ఆమె అంగప్రత్యంగ సౌందర్యమును మెచ్చుకొనుచు నా మనస్సును ఆకర్షించుచున్నావు, నీ వంటి స్త్రీని నేను చూడలేదు, నీవి అరణ్యమున ఉండదగిన దానవు కాదు అని ప్రశ్నింపగా బ్రాహ్మణ వేషములో ఉన్న అతనిని సీత అతిథి సత్కారములచే పూజించెను. అప్పుడు బలాత్కారముగా ఆమెను అపహరించవలనని రావణుడు తలిసెను. సీత వేటకు వెళ్ళిన భర్తను
లక్ష్మణుని నిరీక్షించుచు ఆకుపచ్చని మహావనమును చూసుచుండెను. ప్రేమ వెల్లడింప సీత తిరస్కరించుట. అప్పుడు రావణుడు ప్రశ్నింపగా సీత తమ వృత్తాంతమునంతను బ్రాహ్మణుడు శపించునేమో అని తెలియజేసినది. మరియు నీ గోత్రమును కులమును తెలుపమని కోరినది. దేవాసుర మానవులకెల్లరకు భయంకరుడు అయిన రావణాసురుడను రాక్షసాధిపతిని. సముద్ర మధ్యమందున్న లంకాపురము నా నివాస స్థలము. నిన్ను చూసిన పిమ్మట నా భార్యలందు నాకు ప్రేమ నశించినది. నా భార్యలందరకు అగ్రమహిషివి కమ్ము. సర్వాభరణ భూషితులకు 5,000 ఉత్తమ స్త్రీలు నీకు పరిసారికలు అగుదురు. నాతో వనమందు విహరింపవచ్చునని రావణుడు పలికెను. అప్పుడు సీత కోపించి వారిని తిరస్కరించుచు, నేను దేవేంద్రుడితో సమానుడైన రాముని భార్యను. నా భర్త రాముడు సింహము, నీవు నక్కవు. రామునకు ప్రియభార్యనైన నన్ను నీవు కోరుట పాము నోటిలోని కోరను లాగుటయే. మెడకు పెద్ద రాతిబండను కట్టుకుని సముద్రము దాటుట అగును. రాముడు సింహము, నీవు నక్కవు. రాముడు ఏనుగు, నీవు పిల్లివి అని నిందింపగా ఆమెను భయపెట్టుటకు తన కులమును బలమును రావణుడు వివరించి చెప్పెను. అంతట సీత కుబేరుని సోదరునిగా చెప్పుకొనుచు, అశుభ నింద్యమగు కార్యమునకు ఎలా ఒడిగట్టితివి? ఇంద్రుని భార్యనైన అపహరించి జీవింపవచ్చు గాని రాముని భార్యను అపహరించి జీవింపజాలవని హితము పలికెను. రావణుడు సీతను అపహరించుట. రావణుడు సీత మాటలు విని చేతిలో చేయి సరసి మిక్కిలి గొప్ప శరీరము కలవాడై సన్యాసి వేషము వదిలి 10 తలలు 20 బాహువులు రాక్షసుడుగా కనిపించెను. మరియు సీతను సమీపించి ఆమెను రథమునెక్కించి ఆకాశమునకెగసెను. సీత, హా లక్ష్మణ, రాక్షసుడు నన్ను అపహరించుచున్నాడని పెద్దగా దుఃఖముతో కేకలు వేసెను. ధర్మము కొరకు జీవితమును సుఖమును ధనమును విడిసిన రాముడు అపహరింపబడుచున్న నన్ను చూచుట లేదు. నీవి పాపమునకు రాముని వలన మహాకష్టము పొందుట తథ్యమని రావణుని నిందించుచూ ఏడ్చెను. ఓ గోదావరి, నీకు నమస్కారము. నీవు రామునకు రావణుడు నన్ను అపహరించినని చెప్పుము. దేవతలారా, మీరు రామునకు నా కష్టమును తెలుపండి అని పలుకుచూ వృక్షమందున్న గ్రద్దను చూశాను. ఓ జటాయు, దిక్కులేని దానివలే అపహరించబడుచున్న నన్ను చూడుము. వీనిని నీవు జయించుట కష్టము. రామలక్ష్మణులకు విస్తరముగా అపహరణమును తెలియజేయుము అని పలికెను. జటాయువు రావణుని మందలించుట. జటాయువు సీత మాటలు విని వెంటనే రావణుని సీతను చూసెను. పర్వత శిఖరము వంటి ముక్కు గల జటాయువు చెట్టు మీద నుండి ఇట్లు పలికెను. దశగ్రీవ, పురాతనమైన ధర్మమునకు కట్టుబడి ఉండుము. సోదరుడవు నీవు నింద్యమైన పని చేయతగవు. నేను జటాయువును, పేరు గలవాడను, గ్రద్దలకు రాజును, బలవంతుడను. దశరథపుత్రుడైన రాముడు సమస్త లోకమునకు ప్రభువు, లోకహితము కోరువాడు. లోకనాథుడైన ఆ రాముని ధర్మపత్ని అయిన సీతను నీవు అపహరించగోరుచున్నావు. ధర్మమును పాటించు. రాజు
పరస్త్రీనెట్లు తాకగలడు? నీచపు నడువడి విడువుము. నీ భార్య నీకు రక్షింపదగినట్టి నీ భార్య నీకు రక్షింపదగినట్లే ఇతరులకు వారి భార్యలు అట్లే కదా. ధర్మమునకు శుభమునకు పాపమునకు రాజు మూలము. నీకు అపకారము చేయుని వానికి నీవేళ అపకారము చేయుచున్నావు? శూర్పణఖ కారణముగా హద్దుమీరిన కరాసుని రాముడు చంపెను. రాముడు చేసిన పని అనుచితము కాదు. వెంటనే సీతను విడువుము. జీర్ణమై ఆరోగ్యకరమగు అన్నమే తినవలెను. 60 ఏళ్ల ఏండ్లు వయస్సుగల వృద్ధుడను నీవు యువకుడవు. నేను చూచుచుండగా నీవు సీతను తీసుకెళ్ళజాలవు. నీవు వీరుడవైతే క్షణకాలము నిలిచి నాతో యుద్ధము చేయుము. కరుడు చచ్చినట్లే నీవు నేల వ్రాలగలవు. రాముడు నిన్ను చంపగలడు. నేను బ్రతికి ఉండగా సీతను తీసుకుని వెళ్ళలేవు. మహాత్ముడైన రామునకు నేను ప్రేమ చేయవలయును. తొడిమ నుండి పండును పడగొట్టినట్లు రథము నుండి నిన్ను క్రింద పడవేసెదను. శక్తి కొలది యుద్ధము మొనర్చెదను అని పలికెను. జటాయు రావణుల యుద్ధము. జటాయు వధ. అంతట రావణుడు పక్షిరాజును ఎదిరించి యుద్ధము చేయదొడగెను. ఆ యుద్ధము అద్భుతముగా సాగినది. రావణుడు ప్రయోగించిన వాడి బాణములను జటాయువు స్వీకరించి రావణుని శరీరమును బహువిధములు గాయపరిచెను. కన్నీరు కార్చుచున్న సీతను చూసి జటాయువు రావణుని తీక్షబాణములను లెక్క చేయక అతని మణిభూషితమైన ధనుస్సును బాణమును కాళ్లతో విరిసివేసెను. అప్పుడు మరి ఒక ధనుస్సును తీసుకుని జటాయువుపై బాణములను వర్షము వలె వర్షించెను. జటాయువు వాటిని రెక్కలతో విదిలించి పాదములతో అతని ధనుస్సును విరిసి రథమునకు కట్టబడిన గాడిదలను చంపివేసెను. రథమును కూడా ధ్వంసము చేసెను. మరియు సారథి శిరస్సును కూడా ముక్కుతో పొడిసి ఖండించెను. అప్పుడు సీతను పట్టుకుని రావణుడు నేలపై పడెను. సర్వప్రాణులు బాగు బాగు అని ఖగరాజును ప్రశంసించినవి. అప్పుడు జటాయువు రామలక్ష్మణులు నిన్ను క్షమించరు. నీవు చేసినది దొంగ పని. వీరుడు చేయతగిన పని కాదు. కొంచెము సేపు యుద్ధము చేసినచో కరుణ వలె నీవును నేలపై శయనించెదవు అని పలుకుచూ రావణుని వీపుపై వ్రాలి గోళ్లతో అంతటను చీల్చివేశాను. అంతట కోపముతో రావణుడు ఖడ్గముతో రెక్కలను పాదములను ప్రక్కలను ఖండించగా జటాయువు నేల కూలెను. వెంటనే రావణుడు పరుగెత్తెను. సీత జటాయు మరణమును చూసి మిక్కిలి చింతించెను. మరియు రామా, ఈ వచ్చిన కష్టమును నీవెరుగవు. నా దురదృష్టము వలన జటాయువు నేలపై పడి ఉన్నాడు. కాకుస్తా లక్ష్మణ రక్షించు అని బిగ్గరగా అరుచుచూ దుఃఖించెను. అప్పుడు రావణుడు ఆమె శిరోజములను పట్టుకొనెను. చీకటి లోకము అంతా ఆవరించెను. మహర్షులు సంతోషమును సంతాపమును పొందిరి. రావణునకు వినాశనము సమీపించినదని సంతోషమును, పతివ్రతయగు సీతను కేశములందు పట్టుకొనినని సంతాపమును మహర్షులు అనుభవించిరి. రావణుడు దుఃఖించుచున్న ఆమెను పట్టుకుని ఆకాశమున కేకెను. సీత రావణుని నిందించుట. సీత దుఃఖించుచు రాక్షసుని ఇట్లు నిందించెను. ఓరి నీచుడా, ఇట్టి పనిచేత సిగ్గుపడకుంటివేలా? నీవే భయపడి మాయామృగము ద్వారా రాముని దూరము చేసితివి. నీ శౌర్యము
బలము నిందింపదగినవి. రామలక్ష్మణుల దృష్టిలో పడినచో క్షణకాలము కూడా నీవు జీవింపవు. నీవు శ్రేయస్సును చూసుకొనటలేదు. సావనున్న వానికి మంచి మాట రుసింపదు. రాముడొక్కడే 14,000 రాక్షసులను నిమిషమాత్రములో సంహరించిన పరాక్రమశాలి. ఇట్లు నిందించుచు దిక్కించుచున్న సీతను రావణుడు అపహరించుకుపోయాను. సీత నగలను విడుచుట. రావణాసురుడు తీసుకుని పోవునప్పుడు సీత దిక్కులేనిదై ఒక కొండ శిఖరం పైనున్న 5 వానర శ్రేష్ఠులను చూశాను. మరియు బంగారు రంగు గల పట్టు వస్త్రముతో చుట్టి తన ఆభరణములను వారి మధ్య విడిసినది. తొందరలో రావణుడు ఆ విషయమును గమనించలేదు. ఆ వానర శ్రేష్ఠులు అరుచుచూ దుఃఖించుచున్న సీతను చూసిరి. రావణుడు తనను కాటువేయు విషసర్పమైన సీతను ఒడియందుంచుకుని సముద్రము దాటి లంకలో ప్రవేశించెను. అంతటా శోకమోహములతో నిండిన సీతను తన అంతఃపురమందుంచెను. మరియు ఘోరమైన దర్శనము గల పిశాచ స్త్రీలకి ఇట్లు చెప్పెను. ఆమె కోరిన దేనినైనను వెనుకాడక సమర్పింపుడు అని. తరువాత 8 మంది రాక్షసవీరులను జనస్థానమునకు పొండని ఆజ్ఞాపించుచు, రాముని సంహరించిన గాని నాకు శాంతి లభించదు. మీరు జనస్థానమున నివసించుచు రాముని వృత్తాంతమును నాకు తెలుపుచుండవలెననియు, రాముని చంపుటకు మీరు ప్రయత్నించుచుండవలెననియు వారికి బోధించెను. అంతట రావణుడు రామునితో గాఢమైన వైరమును వహించి సీత లభించినందుకు సంతసించుచు తనను కృతాకృత్యునిగా భావించుకొనెను. రావణుడు తన అంతఃపురమును చూపి సీతను భార్యవగుమనెను. పిమ్మట సీతపై వ్యామోహముతో ఆమెను చూచుటకు త్వరగా తన ఇంటిలో ప్రవేశించి రాక్షస స్త్రీల నడుమ కన్నీరు కార్చుచు దీనురాలై తల వంచుకుని ఉన్న సీతకు వైభవోపేతమగు తన భవనమును బలత్కారముగా చూపించాను. మరియు ఇట్లు ప్రార్థించాను. నా రాజ్యము జీవితము నీపై ఆధారపడినవి. వేలాది ఉత్తమ స్త్రీలకు నీవు సేవింపదగిన దానవగుదువు. నన్ను సేవింపుము. నాకు భార్యవై నన్ను అనుగ్రహింపుము. లోకములో నా వంటి వీరుడు లేడు. రాజ్యభ్రష్టుడై తాపసుడగు రామునితో ఏమి ప్రయోజనము? రాముని చూడవలెనని తలసవద్దు. ఇచ్చటకెవ్వడునూ రాలేడు. కనుక నన్నే భర్తగా అంగీకరింపమని ప్రార్థించాను. అంతటి దుఃఖముచే కృషించి ఉన్న సీత నిర్భయముగా ఇట్లు పలికెను. దశరథ మహారాజు ధర్మసేతువు, సత్యసంధుడు, అతని పుత్రుడే రాముడు. ధర్మాత్ముడు, దీర్ఘబాహు, విశాలనేత్రుడు, నాకు దైవము భర్తయు. లక్ష్మణునితో కూడి నీ ప్రాణములను అపహరించగలడు. అతని సమక్షమున పూనుకునిచో కరుణవలే నీవు సచ్చి నేలపై పడి ఉండేడు వాడవు. అతడు నన్ను తప్పక నీ నుండి విడిపించగలడు. రాక్షసాధమా, నీకు కాలము సమీపించినది. పాపాత్ముడువైన నీవు నన్ను తాకుటకు అర్హుడవు కావు అని. అప్పుడు రావణుడు, నీకు సంవత్సర కాలము హద్దుగా నిచ్చుచున్నాను. ఈ లోపున నీవు నన్ను అంగీకరింపనిచో వంటవాళ్ళు సల్ది అన్నమునకు నిన్ను ముక్కలుగా చేయుదురు. ఓ రాక్షస స్త్రీలారా, ఈమె గర్వమును అణిచివేయుడు అని పలికెను. రాక్షస స్త్రీలు వెంటనే ఆమెను చుట్టుముట్టి కూర్చొనగా అశోకవనమునకు ఈమెను తీసుకుని వెళ్ళి అక్కడ ఈమెను రక్షించుచుండుడని రావణాసురుడు
ఆజ్ఞాపించాను. మరియు భయపెట్టి ఓదార్చి ఎట్లయినను ఆమె నాకు స్వాధీనమగునట్లు ప్రయత్నింపుడనెను. అంతటా ఆ రాక్షస స్త్రీలు ఆమెను అశోకవనమునకు తీసుకుని వెళ్ళిరి. అచట భయపెట్టబడుచు సీత భర్తను తలుసుకుని మరిది అయిన లక్ష్మణుని తలుసుకునియు దుఃఖించుచు స్మృతి కోల్పోయాను. బ్రహ్మ ఆజ్ఞసే ఇంద్రుడు సీతకు దివ్యక్షీరమిచ్చుట. సీత లంకలో ప్రవేశించిన పిమ్మట సంతోషించిన దేవేంద్రునితో బ్రహ్మ ఇట్లనెను: ముల్లోకముల క్షేమమునకు రాక్షసుల నాశనమునకు రావణుడు సీతను లంకకు తీసుకుని వెళ్ళాను. పతివ్రత అయిన సీత భర్తను కానక రాక్షస స్త్రీలను చూచుచు దుఃఖములో మునిగి ఉన్నది. ఆమె ఆహారము తినక జీవితమును విడవగలదు కనుక నీవు త్వరగా వెళ్ళి ఆమెకు అవిష్యు నిమ్ము అని అంతటి దేవేంద్రుడు నిద్రను వెంటబెట్టుకుని లంకలో ప్రవేశించి రాక్షస స్త్రీలను నిద్రించిన వారలను చూసెను. మరియు సీతతో ఇట్లు పలికెను: ఓ సుమంగళి, నేను దేవరాజును. మా పని నెరవేరుటకు రామునికి సహాయమును కల్పించెదను. నీవు దుఃఖపడకము. నా అనుగ్రహముచే రాముడు సైన్యముతో సముద్రమును దాటగలడు. శుభస్వరూపురాలా నేనే వీరికి నిద్రలు కనిపించినాను. ఈ అవిష్యన్నమును నేను స్వయముగా తెచ్చినాను. నిద్రను కూడా వెంటబెట్టుకుని వచ్చి తిని నా చేతి నుండి ఈ అన్నమును నీవు తిన్నచో 1000 సంవత్సరములైనా ఆకలి దప్పుల బాధ ఉండదు అని పలికెను. అంతటి సీత నిన్ను దేవేంద్రునిగానే నేను నెట్లు తెలుసుకొందుననగా దేవేంద్రుడు భూమిని తాకనట్లు రెప్పపాటు లేనట్లు తన రూపమును చూపెను. ఆ గుర్తులను చూసి ఆమె సంతసించెను. దైవికముగా రామలక్ష్మణులను గూర్చి నేడు నీ వలన వింటిని. మా అమ్మగారైన దశరథుని వలెను నా తండ్రి అయిన జనకుని వలెను నిన్ను సూచిస్తున్నాను. నా భర్త సహాయము కలవాడైనందుకు సంతసించుచున్నాను. దేవేంద్ర, నీ ఆజ్ఞసే నీవిచ్చిన ఈ క్షీరమయమైన హవిస్సును ఆహారముగా తీసుకుందును అని ఇంద్రుని చేతి నుండి పాయసము తీసుకుని సీత భర్తకు లక్ష్మణునకు నివేదించెను. నా భర్త సోదరునితో పాటు జీవించి ఉన్నచో భక్తితో నేనిచ్చున్నది గ్రహించుకాక అని పలికి ఆ అవిష్యును తిని ఆకలి వలన కలుగు దుఃఖమును విడిసిపుచ్చెను. సీత ఇంద్రుని వలన రామలక్ష్మణుల వార్త విని సంతసించాను. అంతటి ఇంద్రుడు సంతోషముతో రాముని కార్యసిద్ధి కొరకు సీత వద్ద సెలవు తీసుకుని నిద్రతో పాటు తన ఇంటికి వెళ్ళాను. మళ్ళీ అరణ్యకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.